శ్రీ గురుభ్యో నమః. మీనరాశి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు ఇది ఉండే సమయం అంతా కూడా ఇది 50-50గానే చెప్పచ్చు. కానీ 50-50గా ఉన్నప్పటికి కూడా ఆర్థిక విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు. 13వ తేదీ 14వ తేదీ షేర్ మార్కెట్ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఆర్థిక లావాదేవీలు జరిపేటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు. ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 13వ తేదీ 14వ తేదీ జూద సంబంధ క్రీడలకు దూరంగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల్లో ఎవరి మీదైనా సరే వారి మీద కూడా ఆవేశంగా మాట్లాడవద్దు. మీరు ఇన్ కేస్ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటూ దాన్ని ఏదో ప్రకారంగా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా ఎదుటివారి మీద మీ ప్రలాపం చూపిస్తే దాని పర్యవసానం వేరుగా ఉంటుంది. కనుక 13, 14 తేదీల్లో ఒక కుటుంబ సభ్యులతోనే కాదు, ఆఫీస్లో కావచ్చు, కో ఎంప్లాయీస్తో కావచ్చు, లేకపోతే ఆ అపార్ట్మెంట్ ఉండేటువంటి వారితో కావచ్చు, ఎవరితో అయినా కొంచెం ఆవేశంగా మాట్లాడకుండా ఆవేశాన్ని తగ్గించి మాట్లాడడానికి ప్రయత్నం అంటూ చేయండి. 13, 14 తారీఖు మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఇదే 13, 14 తేదీల్లోనే మీరు మాట్లాడే సమయంలో ఒక్కోసారి పొరపాటుగా తెలిసి తెలియకుండా ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడేటువంటి అవకాశాలు, దానివల్ల కూడా సారీ అని చెప్పినా కూడా ఇబ్బంది లేదులే అనుకోవచ్చు మీరు. కానీ సారీ చెప్పినా అవతల వారి దృష్టిలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. కనుక మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆవేశంగా మాట్లాడవద్దు. వీలైనంతవరకు మీ స్థాయి ఎంతవరకు ఉందో మీరు తెలుసు కనుక ఆ స్థాయికి తగినట్లుగానే హుందాగానే, మీ స్థాయికి తగినట్లుగానే హుందాగానే అక్కడ మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మా స్థాయి ఎట్లా ఉంటుంది ఏమిటి అనే ఆలోచనలు చాలా వస్తాయి. కానీ అది మీ యొక్క విజ్ఞతతోనే ఆలోచన చేయండి. ఒక్కోసారి స్థాయిని మించి అక్కడ పరిస్థితులు కనుక ఇబ్బందిగా ఉంటాయి. మీ స్థాయిని మించి కనుక మీరు ప్రవర్తిస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. 13వ తేదీ 14 దీన్ని నేను అంత లోతుగా చెప్పలేకపోతున్నాను, మళ్ళా దానికోసం ఫీల్ కాకండి. ఏదైనా 13, 14 తారీఖులో ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండటం మంచిది. అనవసరంగా పూసుకోకూడదు. అంతా మనకే తెలుసు, మీకేం తెలియదు, మీరొట్టి ఫూల్స్, నేను బాగా తెలిసినటువంటి మేధావిని అని కొంతమంది మొహమే చెప్తారు. కనుక అలాంటివి వద్దు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, 14వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాలతో ప్రారంభమై 17వ తేదీ ఉదయం 4 గంటల 20 నిమిషాల వరకు ఉండే సమయం అంతా ఇది కొంత హుందాగా ఉంటుంది. తోబుట్టువులతో కావచ్చు, ఏదైనా మిత్రులతో కావచ్చు, కొంత ఇతర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఏదైనా కొంత అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. మొదటి పాయింట్కి భిన్నంగా ఉంటుంది. మొదటి పాయింట్ అంతా అనీజినెస్ ఎక్కువ, కోపం ఎక్కువ, అంతా కల్తీగా ఉంటుంది. ఇక్కడ కల్తీ లేదు, అంతా స్వచ్ఛమైన సరుకుగా ఉన్నట్టుంటుంది. కనుక 15, 16 ఈ 2 days ఫేవరబుల్గా ఉంటుంది. కోరుకున్నది కొని తినేటువంటి అవకాశాలు ఉంటాయి. కోరుకున్న చోటకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. తోబుట్టువులతో మనసు విప్పి మాట్లాడడానికి పరిస్థితులు కూడా కలిసి వస్తుంటాయి. స్నేహితులతో కూడా కొంతవరకు మనసు విప్పుతారు. ఏదైనా నమ్మక ద్రోహం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనలు కూడా ఒకసారి చేసి అలాంటి తావులకు వెళ్లకుండా కూడా నిర్ణయాలు తీసుకుంటుంటారు. కనుక అన్నింటా కూడా 15, 16 ఈ 2 days బాగా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ 3వ పాయింట్, అది ఎప్పుడంటే 17వ తేదీ ఉదయం 4 గంటల 20 నిమిషాల నుంచి, అంటే వేకుంజామున 17వ తేదీ వేకుంజామున 4 గంటల 20 నిమిషాల నుంచి
20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం ఇది కొద్దిగా వెనకంజలో ఉంటుంటుంది. ముందంజలోకి ప్రయత్నాలు చేస్తున్నా ఎంత కష్టపడినా కూడా ముందుకు పోకుండా అక్కడక్కడక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అది ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, వ్యవహారంలో ఉండొచ్చు, సంతాన విషయాలు ఉండొచ్చు, ఆరోగ్య విషయాలు ఉండొచ్చు, గృహ నిర్మాణం ఉండొచ్చు. అద్దె ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటారు. ఏదైనా మార్చాక తర్వాత అద్దె ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్న పరంగా ఆ వాళ్ళకి చెప్పి ఏమంటే మరొక 1 month తర్వాత ఖాళీ చేస్తూ ఉంటారు. ఏదో సడన్గా ఉన్న పరంగా అద్దె ఇంటి వాటికి చెప్పి మేము ఖాళీ చేస్తామండి అనొచ్చు. అడ్వాన్స్ పోతే పోయింది అనుకునే వరకు ఉంటారు. సరే, ఎందువల్ల అంటే ఒక విధంగా శనికుజుల యొక్క సంఘర్షణ ప్రారంభం కాబోతుంది. అది మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ దాకా మీకు 12వ స్థానంలో శని కుజుల యొక్క కలయిక. అది ప్రపంచ రాజకీయ చరిత్ర మీద దాని ప్రభావం ఉంటుంది. కానీ ఇన్ కేసు మీరు కనుక రాజకీయ రంగంలో ఉన్నవారైతే మాత్రం ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రొఫెషన్ బట్టి. అలాగే ఏదైనా మీరు అనారోగ్యం లాంటిది ఏదైనా ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సంతాన విషయాలపైన ప్రాపర్ శ్రద్ధ చూపించండి. మీరు సంతానం దాన్నే ఉందిలే, మా తమ్ముడికి చెప్పాను, మా మిస్సెస్ చెప్పాను, వారికి చెప్పాను, వీరికి చెప్పాను, వారికి ఏదైనా ఉంటే నాకు చెప్పండి, వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని ఇలాగా ఆలోచన చేయవద్దు. చాలా లోతుగా ఆలోచన చేయాలి. వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, లేక మీకు తెలియకుండా వారు ఏదన్నా ఇతర నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే దానికి తర్వాత బాధ్యులు అవ్వాలి మీరు. కనుక ఏదైనా రిగార్డింగ్ చిల్డ్రన్ విషయంలో మాత్రం ఎక్కడ తొట్టుపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 19వ తేదీ 20వ తేదీ 2 daysలో కూడా సంతాన విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలంటూ ఉండాలి. ఇక 17వ తేదీ 18వ తేదీ ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో బాగా మనసు మాట్లాడరు కదా అని చెప్పేసి హడావిడిగా మాట్లాడరు కదా అని మీరేదో కల్పించి మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. వారి దగ్గర మెహర్బానీ పొందాలనే ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే ఏదో పితృలు చెప్పి, అవతల వారి మీద పితృలు చెప్పి, వారికి నచ్చనటువంటి వ్యక్తుల మీద ఏదో అభాండాలు చెప్పి మీరేదో కొంచెం అక్కడ మెప్పు పొంది అట్లా కాళ్ళు ఎగరేద్దామనే ఆలోచన మీకు ఉండొచ్చు. అక్కడే పప్పులో కాలుస్తారు. సో 17వ తేదీ 18వ తేదీ పై అధికారులతో కావచ్చు, కానీ సహ ఉద్యోగులతో కానీ, అది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఉద్యోగమైనా, చిన్నపాటి ఉద్యోగమైనా, చిన్నపాటి వ్యాపారమైనా, అది స్వయం ఉపాధి రంగానైనా 17, 18 తారీఖులో టేక్ కేర్. 19, 20 తారీఖుల్లో సంతాన విషయాల మీద టేక్ కేర్. కనుక ఇట్లా జాగ్రత్తగా ఉంటూ కనుక ఈ చివరి 4 రోజులను కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలి అంటే కొంచెం ప్రతిదీ ఆలోచన చేసి పరిస్థితులని అవధులను దాటకుండా బియాండ్ లిమిట్స్ వెళ్దాం అనుకుంటారు కొంతమంది. విత్ ఇన్ లిమిట్స్లోనే ఉండటానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. ఇకపోతే మీన రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ సమయాలు ఇప్పుడు తెలియజేస్తారు. పూర్వభాద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన మీనరాశి వారికి 15వ తేదీ సాయంత్రం 4:08 నుంచి 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 16 సాయంత్రం 4:05 నుంచి 17 సాయంత్రం 4:47 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. చివరి నక్షత్రమైన రేవతి నక్షత్రం వారికి 17వ తేదీ సాయంత్రం 4:47 నుంచి 18వ తేదీ సాయంత్రం 6:10 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఇవి కాకుండా మరొక 2 సమయాలంటూ ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా అవి వర్తిస్తాయి. ఆ సమయాలు ఎప్పుడంటే 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 13వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు. ఇది కూడా అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాల వైపు మాత్రం మొగ్గు చూపకూడదు. ఇక రెండవది 16వ తేదీ రాత్రి 9:38 నుంచి 17వ తేదీ ఉదయం 9:40 వరకు. ఇది కూడా రొటీన్ కార్యక్రమాలకు పనికొస్తుంది తప్ప కొత్త కార్యక్రమం మాత్రం పనికిరాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీన రాశిలో జన్మించిన జాతకులకి చివరిలో ఉండేటువంటి 4 రోజులు 17, 18, 19, 20 కనుక 17, 18 తారీఖులో ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను, 19, 20లో సంతాన విషయాలను కొంచెం పట్టు విడుపులంటూ ఉండాలి. కనుక అవధులు దాటి మీరు ముందుకు వెళ్ళకూడదు. కనుక మీ లిమిట్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు మాత్రమే మాట్లాడండి, అంతవరకు మాత్రమే
మీ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.